హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజు మార్నింగే ఇలా మంగళవారం కదండీ! పూజ చేసుకున్నాను. నిన్న పనమ్మాయి మొగ్గలు తెస్తే నీటిలో వేసుకున్నాను. మందార పూలు చూడండి ఎండమూల, ముద్ద మందారం కూడా కొంచెం లేత లేతగా అలా విడిచినట్టయినియి. ఎండలు ఎక్కువ ఉండటం వలన ఇలా పువ్వులు కూడా సైజు తగ్గిపోతున్నాయండి. ఇంకా పూజ అయిన తర్వాత ఈరోజు పెసరట్టు కూర వండుదామని ఇలా పెసరపప్పు ముందు రోజు నైటే నానబెట్టుకుని మార్నింగ్ మొత్తం పొట్టు తీయనవసరం లేదు. 2, 3 సార్లు కడిగేసి, ఉప్పు వేసి రుబ్బి ఇలా దళసరిగా అటు దోస కాదు, ఇటు రొట్టి కాకుండా మీడియం సైజులో ఇలా వేసుకోవాలండి. పల్చటి రొట్టెలాగా. ఈ సైజు ఉంటే ఈ మందం ఉంటే సరిపోతుందండి. ఇది అటు ఇటు దోరగా కాలిన తర్వాత మనకు నచ్చిన ఆకారంలో ఇలా ముక్కలు కోసి పెట్టుకోవాలి. ముక్కలు మన ఇష్టం. ఏ సైజులో అయినా కోసుకోవచ్చు. ఇది పాతకాలం నాటి వంటండి. అమ్మమ్మలు, నానమ్మలు ఆ రోజుల్లో పెసరట్టు, జీడిపప్పు, ములక్కాడ, పెసరట్టు కూరలు ఇలా వండేవారు. ఈ కాలంలో తగ్గిపోయినియి. కానీ చాలా ఆరోగ్యం. ఈ వేసవి కాలంలో ఇలాంటి కూర వండుకుంటే చేపల కూరలాగా బావుంటుందండి. ఆ మసాలాలు బదులు ఇలా పచ్చిమిరపకాయలు, ములక్కాడలు, కరివేపాకు, జీలకర్ర, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇలా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు, కారం, కొంచెం మసాలా ఇయన్నీ సర్ది పెట్టుకున్నాను. ఇంకా ఉల్లిపాయలయితే చేత్తో కోయలేక దాంట్లో ఆ మిషన్‌లో పెట్టేసి 2 లాగులు లాగితే ముక్కలయిపోయినియండి. అది చాలా సన్న ముక్కలకి చాలా ఉపయోగపడుతుందండి. ఉప్పు, ఉల్లిపాయలు కలిపి వేపిస్తే తొందరగా మగ్గిపోతాయండి. ఒక బాండీలో ఆయిల్ వేసుకుని, జీలకర్ర వేసుకుని, ఇంకా ముందు చెప్పినవన్నీ ముందుగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి మగ్గిన తర్వాత ములక్కాడలు వేసి, మగ్గిన తర్వాత టమోటాలు వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, మగ్గిన తర్వాత పెసరట్టు ముక్కలను కూడా వేసేసి, అప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి మరి కాస్త మగ్గిన తర్వాత ఇంకా అడుగు అంటుకుంటూ ఉంది అన్నప్పుడు ముక్క ములిగేలాగా వాటర్ పొయ్యాలండి. ఆ వాటర్ పోయగానే ములక్కాడ మెత్తగా ఉడుకుతుంది. ఈ పెసరట్టు ముక్కలు కూడా జ్యూసీగా ఉప్పు, కారం అన్నీ పీల్చి బావుంటుందండి. చూడండి ఇలా పోసుకోవాలి. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే తొందరగానే వాటర్ లాగేస్తుందండి. పెసరట్టు ఉబ్బి ఉంటుంది. మెత్తగా ఉడికిపోయి ములక్కాడ కూడా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. రైస్‌లోకి, చపాతీకి చాలా అద్భుతంగా ఉంటుంది. కొంచెం చికెన్ మసాలా పొడి వేసుకుంటే అచ్చం చి చేపల ఇగురులాగా ఉంటుందండి. ఇదైతే రైస్ తినడు కదండీ అబ్బాయి, అందుకని చపాతీ పిండి కలిపి పెడుతున్నాను. ఇంక ఇదైతే 2 బీరకాయలుంటే పచ్చడి చేద్దాము. కూరకి కొంచెం ఎండినట్టున్నాయని ఇలా ఉడకబెట్టుకొని పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, ఒక టమాటా, కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ ఆయిల్ వేసి చాలా ఇలా మగ్గించి, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు కలిపి ఇలా మిక్సీ పెట్టుకున్నాను. ఇది గట్టిగా రైస్‌లోకి, ఇది దోసలు, చపాతీల్లోకి ఉంటుందని కొంచెం పలుచగా ఇలా పెట్టుకున్నానండి. మొత్తానికి అలా అయితే చట్నీ చేశాను. ఈ తర్వాతయితే నేనింకా టైం 12 అయిపోయింది. క్యారేజీలు పెట్టి పంపించేసాను పిల్లలకి. నేనైతే రైస్ పెట్టుకున్నాను తినడానికి. రైస్ పెట్టుకుని, కూర వేసుకుని, ఇది మొన్న కొత్తిమీర పచ్చడి చేశాను కదండీ! కొత్తిమీర ఆవకాయండి. అది చాలా బావుందండి. పక్క వాళ్ళు కూడా చాలా టేస్ట్ ఉంది, చాలా బావుంది అన్నారండి. ఒక్కసారి ఆ కొత్తిమీర ఆవకాయ మీరు కూడా పెట్టుకొని చూడండి. నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉందండి టేస్ట్ అయితే. ఇక ఈ పెసరట్టు కూర టేస్ట్ చూద్దాం రండి. ములక్కాడైతే మెత్తగా ఉడికిపోయింది. ఇంకా పెసరట్టు కూర ముక్క కూడా జ్యూసీగా బానే ఉందండి. ఇప్పుడు రోజుట్లో ఈ కూరలు మర్చిపోయారు గానండి. ఈ కూరలన్నీ ఇదివరకు అమ్మమ్మలు వండినప్పుడు చాలా టేస్ట్‌గా ఉండేయి. ఎప్పుడు పెసరట్టు కూర వండుతారా అనుకునేవాళ్ళం. ఈ మధ్య కాలంలో వండట్లేదు. ఇంకా ఇదైతే గనక పిల్లల యాక్టివిటీ అండి. దాంట్లో బాలేసి పరిగెట్టించి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ రమ్మంటున్నారు. గౌతమ్ బానే పరిగెట్టేస్తున్నాడండి. ఇక్కడైతే స్టోరీ ఏదో చెప్తూ మేడము ఏదో చెప్తున్నారు పిల్లలకైతే. ఏ ఏ ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ లాగా ఏదో టీవీలో చూపిస్తూ చెప్తున్నారు. పిల్లలందరూ ఆసక్తికరంగా బానే వింటున్నారు. ఇలా టీవీలో చూపిస్తూ వింటున్నారు. ఎం ఫర్ మంకీ బానే చెప్తున్నారు. ఇంకా యాక్టివిటీస్ దగ్గరకొచ్చేస్తున్నాయండి. అయిపోతున్నాయి. ఇంక 1 తారీఖు వరకే ఉంటాయి. 1 తారీఖు నుంచి సెలవులండి. అందరూ ఊరెళ్ళిపోతాం. ఇంక ఉంటానండి. బాయ్.